నగర గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ సాగర్ గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగబోవు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మంచి వాతావరణంలో భక్తిభావంతో పూజలు భజనలు జరుపుకోవాలని సమితి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు బొలిశెట్టి వెంకటరామకృష్ణ ఉత్సవ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 6-7 తేదీలలో వినాయక నిమజ్జనం కాకినాడ రూరల్ సూర్యాపేట బీచ్ వద్ద ఘనంగా జరుగుతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వం తరపున ఉత్సవ కమిటీ తరపున జరుగుతున్నాయని, దీనికి పూర్తి సహాయ సహకారాలు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ అలాగే ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ కుమార్ అందిస్తున్నారని, ప్రభుత్వంతో కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనా, డిఆర్ఓ, ఆర్డీఓ తదితర అధికారులతో సమావేశమయ్యామని, వినాయక పందిళ్లు నిర్వహించే భక్తులు పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగలు నిర్వహిస్తూ వివిధ శాఖల అధికారులు పోలీసుల వారి సూచనల మేరకు ఈ సంవత్సరం కేవలం భాజా భజంత్రీలు భక్తితో మాత్రమే వినాయక పూజ చేసుకోవాలని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, గుంటముక్కల శ్రీనివాసు, నండూరి సత్యబాబు, గోపు వెంకటరమణ, గంగాద్రి సుధాకర్, పాలిక శివ, మేడిశెట్టి త్రిమూర్తులు తదితర కమిటీ భక్తులు పాల్గొన్నారు. మనం 6వ తారీఖున అదేవిధంగా 7వ తారీఖున నిమజ్జన కార్యక్రమానికి మనందరూ కూడా తరలి వస్తాము. ఆ విధంగానే వచ్చే విగ్రహాలకి అన్నీ కూడా భారీ ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం నుండి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో పంతం నానాజీ గారు స్థానిక ఎమ్మెల్యేగా వచ్చిన వెంటనే కూడా మనకి మంచి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈరోజు ఆ రోడ్డు ఇసుకతో కొంచెం కప్పిపోయిన ధర్మిళ దాన్ని తొలగించి ఇప్పుడు ఒక పొర రోడ్డు వేసినట్లయితే మంచి వాతావరణం బాగుంటుంది, దగ్గర వరకు కూడా విగ్రహాలు ఏ ఇబ్బంది లేకుండా వెళ్తాయని చెప్పేసి మన జేసీ గారితో కూడా చెప్పడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తామని చెప్పేసి వారు కూడా హామీ ఇచ్చారు. మనం కూడా పోలీస్ శాఖ వారికి సహకరించి డీజేలు డ్యాన్సులు లాంటివి కాకుండా మనం పూర్వం మనందరికీ తెలుసు, మన చిన్నతనంలో భజనలు చేసుకుంటూ వెళ్ళి ఒక ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ మీద ఒక భజన వినాయకుని కూర్చోబెట్టుకుని భజన చేసుకుంటా మంచి వాతావరణంలో ఊరంతా ఊరేగించి ఆ విధంగా ఉండేది. కానీ రాను మన పండుగలు కొంతమంది ఈ వేరే డ్యాన్సులు పెడతాం, అదేవిధంగా పెద్ద డీజేల సౌండ్లలో పెడతాం. ఇది కూడా కొంచెం తగ్గించుకుని ఈ సంవత్సరం మనం భక్తిభావంతో చేస్తే మంచి వాతావరణం ఉంటుందని చెప్పేసి మనకు కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చేదానికి మార్గం సుగమవుతుందని ప్రభుత్వం వారు చెప్పే సూచనలకు కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆ విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని మనం చేసినట్లయితే మనకు కూడా ఒక మంచి వాతావరణం కలుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరపున తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వివిధ గ్రామాల నుంచి సుదూర గ్రామాల నుంచి ఈవేళ సూర్యారావుపేట బీచ్కి భారీ విగ్రహాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అనువుగా ఉంది ఆ బీచ్ వద్ద. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఓన్లీ ఏదైతే ప్రభుత్వం వారు మీకు పరిధి పెట్టారో ఆ పరిధిలో మాత్రమే నిమజ్జనం చేసే విధంగా ఉండాలి. పక్కన వెళ్ళేసి మనం అక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి సముద్రంలో ఏదో పక్కన చేసేసినట్లయితే కొన్ని ఇబ్బందికర సంఘటనలు జరుగుతాయి. దానికి బాధ్యతలు మనం తీసుకునే దానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అంతా కూడా మనకి ఈ బీచ్ వద్దే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కాకినాడ రూరల్తో పాటు వివిధ గ్రామాలు ఎవరైతే విగ్రహాలు మన తరలి వస్తున్నాయో వారందరూ కూడా ఒకే ఏరియాలో పోలీసు వారు ప్రభుత్వం సూచనల మేరకు మనం అందరూ కూడా అక్కడ నిమజ్జనం చేసేటట్టయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగదు. మనం ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ భగవంతుడు దేవాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనం ప్రభుత్వాన్ని సహకరిస్తూ కమిటీకి సహకరిస్తూ కమిటీ వారు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఆ విధంగా ఒకరికొకరు కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై గణేష, జై జై గణేష.